సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే కన్నా లక్ష్మీనారాయణ పేరు బలంగా వినపడుతోంది. కన్నా లక్ష్మీనారాయణ గారు కనుక సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తే అక్కడ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని చంద్రబాబు గారు భావిస్తున్నారు. అందుకే కన్నా లక్ష్మీనారాయణ గారికి సత్తెనపల్లి సీట్ను కన్ఫర్మ్ చేశారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఈ లిస్టు కూడా అదే ఖరారు చేస్తున్నట్లుగా మనం భావించవచ్చా అంటే భావించవచ్చేమో అన్న ఉద్దేశంతో తీసుకోవచ్చు. అలాగే వినుకొండ నియోజకవర్గం నుంచి మాత్రం జీవి ఆంజనేయులు గారి పేరు బలంగా వినపడుతుంది. జీవి ఆంజనేయులు గారికి వినుకొండ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా సీటు ఖరారైంది అన్నట్లుగా ఈ లిస్టు మనకు తెలియజేస్తుంది. అలాగే గురజాల నుంచి ఎరపతనేని శ్రీనివాసరావు గారికి సీటు కన్ఫర్మ్ అయినట్లుగా ఈ లిస్టు ప్రకారంగా మనకు తెలుస్తుంది. అలాగే మాచర్ల నియోజకవర్గం నుంచి జోలకంటి బ్రహ్మానందరెడ్డి పేరు బలంగా వినపడుతుంది. ఆయనకి సీటు రాబోతుందంటూ కూడా ఈ లిస్టు మనకి ఖరారు చేస్తుంది. అలాగే వేమూరు నియోజకవర్గం నుంచి నక్కా ఆనందబాబు గారి పేరు బలంగా వినపడుతుంది. వేమూరు నియోజకవర్గం నుంచి నక్కా ఆనందబాబు గారికి రానున్న ఎన్నికల్లో టీడీపీ సీటు ఇవ్వబోతుంది, ఖరారు చేసిందంటూ కూడా ఈ లిస్టు ప్రకారంగా మనం అంచనా వేసుకోవచ్చు. అలాగే పర్చూరు నుంచి ఏలూరు సాంబశివరావు, పర్చూరు నియోజకవర్గంలో ఏలూరు సాంబశివరావు గారికి ఒక హిస్టరీ అయితే ఉంది. అక్కడ ఇప్పటి వరకు ఆయన గెలుస్తూనే వచ్చారు, ఆయన అక్కడ క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈసారి కూడా ఏలూరు సాంబశివరావు గారికే పర్చూరు నియోజకవర్గం సీటు టీడీపీ కన్ఫర్మ్ చేసిందంటూ కూడా ఈ లిస్టు ప్రకారంగా మనం అంచనా వేసుకోవచ్చు. అలాగే ఒంగోలు నియోజకవర్గం చూసుకున్నట్లయితే దామచర్ల జనార్దన్ పేరు బలంగా వినపడుతోంది. దామచర్ల జనార్దన్ 2014లో బలంగా గెలిచారు. అక్కడ 2019లో దురదృష్టవశాత్తు కొన్ని స్వల్ప ఓట్ల మెజారిటీతో బాలినేని శ్రీనివాసరెడ్డి మీద దామచర్ల జనార్దన్ ఓడిపోయారు. ఈసారి మళ్ళీ టీడీపీ నుంచి దామచర్ల జనార్దనే అక్కడ పోటీ చేయబోతున్నారు. అతని పేరు కూడా కన్ఫర్మ్ అయినట్లుగా కూడా ఈ లిస్టు మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే కొండేపి నియోజకవర్గంలో వచ్చినట్లయితే శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఈయన 2014 నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు. వైసీపీ వేవ్ ఉన్నప్పటికీ కూడా వైసీపీ వేవ్లోనూ కొండేపి నియోజకవర్గంలో శ్రీ బాల వీరాంజనేయ స్వామి అక్కడ గెలవడం జరిగింది. ఈసారి గెలిస్తే ఒకవేళ కనుక టీడీపీ అధికారంలోకి వస్తే ఈసారి ఇతనికి మంత్రి పదవి ఖాయం అంటూ కూడా కొన్ని వార్తలు షికారులు చేస్తున్న నేపథ్యంలో ఈసారి మళ్ళీ కొండపి నియోజకవర్గం నుంచి వీరాంజనేయ స్వామికే టికెట్ రాబోతుందంటూ కూడా ఈ లిస్ట్ అయితే మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే కనిగిరి నియోజకవర్గం నుంచి ఈసారి ఉగ్ర నరసింహారెడ్డి పేరు వినపడుతోంది. ఉగ్ర నరసింహారెడ్డి గతంలో కూడా అక్కడ పోటీ చేశారు. ఈసారి కూడా ఉగ్ర నరసింహారెడ్డి అక్కడి నుంచి ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటూ కూడా ఈ లిస్టు ప్రకారంగా మనం అంచనా వేసుకోవచ్చు. అలాగే కోవూరు నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే పోలంరెడ్డి దినేష్ రెడ్డి, ఈ పేరు బలంగా వినపడుతోంది. కోవూరు నియోజకవర్గం నుంచి పోలంరెడ్డి దినేష్ రెడ్డికి టీడీపీ నుంచి టికెట్ ఖరారైనట్లుగా కూడా ఈ లిస్టు ప్రకారంగా మనం అంచనా వేసుకోవచ్చు. అలాగే నెల్లూరు పొంగూరు నారాయణ గారికి, నెల్లూరు నియోజకవర్గం ఏదైతే ఉందో నెల్లూరు నియోజకవర్గం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పొంగూరు నారాయణ గారు, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ గారు అక్కడ సీటు కన్ఫర్మ్ అయినట్లుగా కూడా ఈ లిస్టు ప్రకారంగా మనకు తెలుస్తోంది. ఈసారి పొంగూరు నారాయణ అక్కడ గెలవబోతున్నారు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ గారి మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ నెల్లూరు నియోజకవర్గం నుంచి పొంగూరు నారాయణ గారి పేరు బలంగా వినపడుతోంది. ఈసారి అసలు అనిల్ కుమార్ యాదవ్ని అక్కడ పోటీ చేయించేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు. ఆయన నియోజకవర్గాన్ని మార్చబోతున్నారు, వేరే జిల్లాకి అసలు ఆయన్ని మార్చబోతున్నారంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు కూడైపోతున్న నేపథ్యంలో ఇంకా పొంగూరి నారాయణ గారి గెలుపు ఖాయమే అన్నట్లుగా కూడా అంచనాలు వస్తున్నాయి. ఈ లిస్టు ప్రకారంగా తీసుకున్నట్లయితే నెల్లూరు నియోజకవర్గం నుంచి నారాయణ గారి పేరు కూడా టీడీపీ నుంచి ఖరారైనట్లుగా మనం భావించవచ్చు. అలాగే ఆత్మకూరు నియోజకవర్గం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ఆనం రామ్ నారాయణ రెడ్డికి కూడా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి టికెట్ కన్ఫర్మ్ అయినట్లుగా ఈ లిస్టు ప్రకారంగా మనం భావించవచ్చా అంటే భావించవచ్చు. అలాగే గతంలో ఆనం సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా చాలామంది వైసీపీలో ఉన్నారు. వైసీపీని విభేదించి వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో ఇప్పుడు జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఆనం కుటుంబానికి పెద్దపీట వేస్తుందని, ఆనం కుటుంబానికి అక్కడ మరిన్ని స్థానాలు ఇచ్చే దిశకు కూడా చంద్రబాబు గారు యోచిస్తున్నారంటూ కూడా రాజకీయ విశ్లేషకులు వారిదైన శైలిలో విశ్లేషణ చేస్తున్నారు. సో నెల్లూరు రూరల్కి వచ్చినట్లయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇది మనం మాట్లాడుకోవాలి. నెల్లూరు రూరల్లో గతం నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్లో వైసీపీ నుంచి గెలిచారు.
అయితే వైసీపీ నుంచి గెలిచి వైసీపీపై తిరుగుబాటు బావుట ఎగరవేశారు ఆయన. జగన్మోహన్ రెడ్డి పరిపాలన సరిగా లేదని, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం మంచిది కాదంటూ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఆయన టార్గెట్ చేయడంతో జగన్మోహన్ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వేటు వేయడం, ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీకి వెళ్ళడం, టీడీపీలో అక్కడ సీటు కన్ఫర్మ్ అయినట్లుగా కూడా ఈ లిస్టు ప్రకారంగా మనకు తేలుతుంది, అంచనా వేసుకోవచ్చు మనం. అలాగే శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొడుకు బొజ్జల సుధీర్ రెడ్డి, ఇతనికి శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి టికెట్ కన్ఫర్మ్ అయినట్లుగా కూడా మనం ఈ లిస్టు ప్రకారంగా అంచనా వేసుకోవచ్చు. అక్కడ వైసీపీ నుంచి బియ్యపు మధుసూదన్ రెడ్డి ఉన్నారు. బియ్యపు మధుసూదన్ రెడ్డి మీద తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో బొజ్జల సుధీర్ రెడ్డి ఆ నియోజకవర్గంలో గెలవడం ఖాయం అంటూ కూడా అంచనా వేస్తున్నారు టీడీపీ నాయకులు. సో ఈ నేపథ్యంలోనే బొజ్జల సుధీర్ రెడ్డికి అక్కడ సీటు కన్ఫర్మ్ చేసి ఉండొచ్చు అంటూ కూడా కొంతమంది భావిస్తున్నారు. ఇక నగరి నియోజకవర్గం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. నగరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి 2 సార్లు రోజా గారు గెలిచారు. ఇప్పుడు టీడీపీ నుంచి నగరిలో గాలి భానుప్రకాష్ గారు పోటీ చేయబోతున్నారు. ఆయనకి టికెట్ కన్ఫర్మ్ అయిందంటూ కూడా ఈ లిస్టు ప్రకారంగా మనం భావించవచ్చు. అలాగే నగరి నియోజకవర్గంలో కూడా ఈసారి రాజకీయ సమీకరణాలు మారిపోబోతున్నాయి. నగరిలో రోజాకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. రోజా అక్కడ ఓడిపోయేటువంటి దాఖలాలు స్పష్టంగా కనపడుతున్నాయి. సో నగరి నియోజకవర్గంలో గాలి భానుప్రకాష్ గెలవబోతున్నాడు అంటూ కూడా కొంతమంది అంచనా వేస్తున్నారు. ఆ అంచనా తలకిందుల ఇద్దా, లేదంటే నిజంగానే అక్కడ రోజా పైన గాలి భానుప్రకాష్ గెలిచే అవకాశం ఉందా అనేది మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే మనం. అలాగే పలమనేరు నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే పలమనేరు నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే అమర్నాథ్ రెడ్డికి టీడీపీ నుంచి టికెట్ ఖరారైనట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అలాగే కుప్పం నియోజకవర్గంలో మనందరికీ తెలిసిందే, ఈ టికెట్ నారా చంద్రబాబు గారు గతం నుంచి అక్కడ పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఓటమెరగని నాయకుడిగా నారా చంద్రబాబు గారు కుప్పం నియోజకవర్గంలో పోటీ చేస్తూ గెలుస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో కూడా కుప్పం నియోజకవర్గం నుంచే నారా చంద్రబాబు గారు పోటీ చేస్తున్నారు అంటూ కూడా ఈ లిస్టు ఖరారు చేసింది. అలాగే పీలేరు నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆయన తమ్ముడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, ఆయనకి పీలేరు నుంచి టీడీపీ నుంచి సీటు కన్ఫర్మ్ అయినట్లుగా కూడా ఈ లిస్టు ప్రకారంగా మనం తెలుసుకోవచ్చు. అలాగే జమ్మలమడుగులో భూపేష్ రెడ్డికి అక్కడ తెలుగుదేశం పార్టీ సీటు ఖరారైనట్లుగా కూడా ఈ లిస్టు తెలియజేస్తుంది. అలాగే మైదుకూరు నుంచి పుట్టా సుధాకర్ గారి పేరు బలంగా వినపడుతుంది. పుట్టా సుధాకర్ గారికి అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి సీటు ఖరారైనట్లుగా రానున్న ఎన్నికల్లో స్పష్టంగా తెలియజేస్తుంది ఈ లిస్ట్ అనేది. అలాగే పులివెందుల నియోజకవర్గం నుంచి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. పులి అంటూ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ నేతలు అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చెప్తూ వస్తున్నారు. కానీ ఈసారి మాత్రం పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి కంచుకోటకి బీటలు వారబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఓడిపోయే దిశగా అడుగులు వేయబోతున్నారు. పులివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటుకు సిద్ధమయ్యారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలోనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి బలమైన అభ్యర్థి ఎవరు అంటూ కూడా చంద్రబాబు గారు చాలా ఆలోచించారని, బీటెక్ రవి అయితే సమర్థంగా అంటే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోగలరని ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో మరో వార్తగా ఈ మధ్యకాలంలో షర్మిల అలాగే సునీత గారి చూపు టీడీపీ వైపు పడిందని, సో రానున్న ఎన్నికల్లో షర్మిల గారు సునీత గారు కడప లోక్సభ నుంచి షర్మిల గారు అలాగే పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి సునీత గారు పోటీ చేయబోతున్నారు. సునీత గారు జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేసేందుకు సై అంటే సై అంటున్నారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ బీటెక్ రవి గారు పోటీ చేయబోతారా, లేదా నిజంగా ఆ వార్తలకు వాస్తవ రూపం దాలుస్తూ సునీత గారే ఉన్న పోటీ చేసే అవకాశం ఉందా అనేది భవిష్యత్తులో మనం చూడబోతాం. ఇక బనగాలపల్లి చూసుకున్నట్లయితే బీసీ జనార్దన్ రెడ్డికి టీడీపీ నుంచి టికెట్ ఖరారైనట్లుగా కూడా మనం భావించవచ్చు. అలాగే పాణ్యం నుంచి గౌరు చరితారెడ్డి సీటు కన్ఫర్మ్ అయినట్లుగా టీడీపీ నుంచి ఈ లిస్టు ప్రకారంగా మనకు తెలుస్తోంది. అలాగే కర్నూలు నుంచి టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్కు అక్కడ సీటు కన్ఫర్మ్ అయినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి బీవీ జయనాగేశ్వర్ రెడ్డికి టీడీపీ నుంచి సీటు ఖరారైనట్లుగా కూడా ఈ లిస్టు ప్రకారంగా మనం భావించవచ్చు. అలాగే రాప్తాడు గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. రాప్తాడు అనంతపురం జిల్లాలో
పరిటాల కుటుంబానికి 2 స్థానాలు ఇచ్చే యోచనలో చంద్రబాబు గారు ఉన్నారు అంటూ గతంలో ఒక వార్త వచ్చిన నేపథ్యంలో ఇప్పుడేమో ఒకటే సీట్ రాబోతుంది పరిటాల కుటుంబానికి. పరిటాల సునీత గారికి కానీ లేదంటే పరిటాల రవీంద్ర గారికి కానీ పరిటాల శ్రీరామ్కి కానీ ఇద్దరిలో ఒకరికి మాత్రమే సీట్ ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ లిస్టు ప్రకారంగా చూసుకున్నట్లయితే రాప్తాడు నుంచి పరిటాల సునీత గారి పేరు ఖరారైనట్లుగా కూడా మనం చూస్తున్నాము. అలాగే ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవులు ఈయనకి టికెట్ ఖరారైనట్లుగా కూడా ఈ లిస్టు ప్రకారంగా మనం భావించవచ్చు. అలాగే తాడిపత్రి నియోజకవర్గం నుంచి అస్మిత్ రెడ్డి పేరు ఖరారైనట్లుగా కూడా తాడిపత్రి నియోజకవర్గం నుంచి జేసీ కుటుంబానికి తప్ప వేరే వారికి సీట్ ఇచ్చేటువంటి దాఖలాలు ఇప్పటి వరకు లేవు టీడీపీ నుంచి అయినా సరే. సో తాడిపత్రి నుంచి జేసీ అస్మిత్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ సీటు ఖరారైనట్లుగా రానున్న ఎన్నికల్లో ఈ లిస్టు ప్రకారంగా మనం భావించవచ్చు. అలాగే కళ్యాణదుర్గం ఉమామహేశ్వర నాయుడికి టీడీపీ నుంచి సీటు ఖరారైనట్లుగా ఈ లిస్టు ప్రకారంగా మనం భావించవచ్చు. హిందూపురం నియోజకవర్గం నుంచి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా హిందూపురం నియోజకవర్గంలో ఈసారి బాలకృష్ణ పోటీ చేయడం లేదు, బాలకృష్ణ ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారంటూ ఒక వార్త వచ్చిన నేపథ్యంలో ఈ లిస్టు దానికి భిన్నంగా ఉంది. హిందూపూర్ నియోజకవర్గంలో మళ్ళీ బాలకృష్ణే పోటీ చేయబోతున్నారంటూ కూడా ఈ లిస్టు ప్రకారంగా మనం భావించవచ్చు. అలాగే కదిరి నియోజకవర్గం నుంచి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. కదిరి నియోజకవర్గం గురించి తీసుకున్నట్లయితే కందికుంట వెంకట ప్రసాద్ గారి పేరు బలంగా వినపడుతోంది. కందికుంట వెంకట ప్రసాద్ గారికి కదిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీటు ఖరారైనట్లకు కూడా ఈ లిస్టు ప్రకారంగా మనం భావించవచ్చు. అలాగే ధర్మవరం నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడే నేను చెప్పాను, అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబానికి 2 స్థానాలు ఇచ్చేటువంటి అవకాశం లేదు ఈసారి అని చెప్పిన నేపథ్యంలో ఈ లిస్టు దానికి భిన్నంగా ఉంది. పరిటాల సునీత గారికి రాప్తాడ్ నుంచి కన్ఫర్మ్ చేసినట్లుగా, అలాగే ధర్మవరం నియోజకవర్గం నుంచి పరిటాల శ్రీరాముకి సీట్ కన్ఫర్మ్ చేసినట్లుగా ఈ లిస్టు మనకు తెలియజేస్తూ ఉంది. మొత్తంగా చూసాము 1 నుంచి 70 స్థానాల వరకు ఏ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ఖరారు చేసింది అనేది ఈ లిస్టు ప్రకారంగా మనం చూడవచ్చు. అది అఫీషియల్గా అయితే ఇంకా రిలీజ్ కాలేదు. ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి ఒక లిస్టు మాత్రమే. ఈ లిస్టు ప్రకారంగానే నిజంగా అభ్యర్థుల జాబితా ఉండబోతోందా, లేదంటే అసలు దీంట్లో ఉన్నటువంటి పేర్లలో కూడా మార్పులు ఉండే అవకాశం ఉందా అనేది చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే లోకేష్ గారు కానీ మొదటి లిస్టు అనౌన్స్ చేసిన తర్వాత మాత్రమే మనకి సరైనటువంటి స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది మాత్రం టీడీపీ నుంచి అఫీషియల్గా ఇంకా రిలీజ్ అయినటువంటిది కాదు, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది మాత్రమే. సో ఈ లిస్టులో ఉన్న పేర్లు కూడా మారేటువంటి అవకాశం ఉంది. ఈ లిస్టులో ఉన్నటువంటి పేర్లు కొన్ని కన్ఫర్మ్ అయ్యే అవకాశం కూడా మనం ఉన్నట్లుగా కూడా మనం విశ్లేషించుకోవచ్చు.